missing of a mother by leaving 3 children alone at their home. The father is involved in a criminal case and is in judicial custody in PRC 20 of 2018, for which we have taken the steps to release him on bail by engaging a defense counsel. Pentaya has lodged a report with the Secretary Legal Services on 8 June 2026 stating that 3 children are found abandoned. ముగ్గురు పిల్లలు అబాండన్ చేసి కనపడ్డారని చెప్పేసి ఒక మగ పిల్లవాడు 2 ఆడపిల్లలు. ఆడపిల్ల చిన్నపిల్ల వచ్చి 3 సంవత్సరాల కంటే తక్కువ వయసు అని చెప్పడం జరుగుతోంది. గత 2 నెలల నుంచి కూడా వాళ్ళని ఎవరు సరిగ్గా చూసుకోవడం లేదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేమేం చేసామంటే సిడబ్ల్యూసీకి కాంటాక్ట్ చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గారిని కాంటాక్ట్ చేసి ఆ పిల్లల యొక్క సంరక్షణ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఫ్రైడే నాడు సిడబ్ల్యూసీ చైర్మన్ గారు అక్కడ 3 పిల్లల్ని కస్టడీలో తీయడం జరిగింది. 2 పిల్లల్ని ఒక ప్రైవేట్ హోమ్ లో ఏర్పాటు చేయడం జరుగుతోంది. చిన్న పిల్లల్ని అమీర్పేటలో ఉన్న గవర్నమెంట్ హోమ్ లో వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మా ఏమంటే కన్సర్న్ ఏంటంటే ఫస్ట్ తండ్రి ఇష్యూ ఏంటంటే యాంథనీ అనే తండ్రి అయితే ఉన్నాడో పిల్లలు అగేన్స్ట్ ఎటువంటి నేరం చేయలేదు. బట్ హీఈస్ ఇన్వాల్వ్ ఇన్ సమ్ క్రిమినల్ కేసెస్, ఈజ్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ. మేము అనుకునేది అంటే ముఖ్యంగా ముందర ఆ తండ్రిని ఎర్లీ పాయింట్ లో డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా ఏర్పాటు చేసినాం. కాబట్టి ఆయన బెయిల్ గురించి కన్సిడరేషన్ తీసుకుని బయట తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే అంతవరకు సిడబ్ల్యూసీ చైర్పర్సన్ గారు ఆ 3 పిల్లల యొక్క బాధ్యత వహించి అది చూసుకుంటారు. బయటికి వచ్చిన తర్వాత తండ్రి ప్రాబ్లం వస్తుందని చెప్తాను. మన చేతుల్లో ఒకసారి కంట్రోల్ ఉండవు, బయటకు వెళ్ళి థ్యాంక్ యూ సార్.